వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు నాయుడుగే దిక్కా ఏంటి, ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, జగను ఇద్దరు ఆంధ్రాకి తరలి వచ్చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రాజకీయాలు ఆంధ్రాలోనే చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం నేటికి చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టడం లేదు. ఆయన కృష్ణా గోదావరి నీళ్లు దొంగిలించిపోతున్నారంటూ కూడా మేము అడ్డుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపాడుతున్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాటలే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కృష్ణా జలాలలో 74% నీళ్లు ఏపీ వాడుకుంటుందని, ఇలా కేవీఎంబీ ధృవీకరణ ఇచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అంటే ధృవీకరించిందని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ వాటా నీళ్లను కూడా వాడుకోలేక చంద్రబాబు నాయుడుకు వాడుకుంటుంటే చేతులు ముడుచుకొని చూస్తున్నారనేసి కూడా ఆయన అంటున్నారు. అలాగే ఆంధ్ర జల దోపిడీ పైన కూడా కాంగ్రెస్ మంత్రులు ఎవరు కూడా మాట్లాడడం లేదని, అందరూ చంద్రబాబు నాయుడు జుట్టు అంటే బూట్లు కూడా నాకుతున్నారనేసి కూడా ఆయన అంటున్నారు. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38% పైగా నీళ్లు వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోము, నీళ్లు కోసం మరో ఉద్యమం చేస్తామని కూడా అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలు వాడుకోలేక ఇక్కడ దిగున ఆంధ్రాకు విడిచిపెట్టేస్తుందని, ఆ నీటిని ఆంధ్ర వాడుకుంటుందని ఆయన మాటల్లో అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో రహస్యంగా ప్రవేశించి అక్కడ నదుల్లో నుంచి కొన్ని నీళ్లను ఇక్కడ దొంగిలించుకుపోతున్నారన్నట్టుగా కూడా మాట్లాడడం చాలా అట్టహాసంగా ఉందని కూడా అంటున్నారు కొంతమంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మనుగడకు తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకుంటే ఆంధ్రాలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీ మనుగడ కోసం నిత్యం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే తెలంగాణ ప్రజలు దృష్టిలో ఇక్కడ దోషిగా నిలబెట్టాలని చూస్తే అది చాలా తప్పని కూడా చెప్పుకోవచ్చు. దానికి పర్యవసానంగా 2024 ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెసు అలాగే బీజేపీతో మరో ఇతర పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేయవు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోకుండా తన సొంత బలంతో తెలంగాణ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నెగ్గుకు రావడంలో వారి బలహీనతే కదా అని కూడా చెప్పుకోవచ్చు. తమ పార్టీ చాలా శక్తివంతమైందనేసి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర విభజన జరిగినటువంటి 11 ఏళ్ల తర్వాత కూడా నేటికి బీఆర్ఎస్ పార్టీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా చెప్పుకుంటూనే ఆయన పేరు చెప్పుకొని రాజకీయాలు చేయవలసినటువంటి పరిస్థితి రావడం ఇది ఆ పార్టీ దౌర్భాగ్యం కదా అని కూడా కొంతమంది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు అలాగే ప్రజలైతే అంటున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరును ఈ విధంగా ఉపయోగించడం సిగ్గుచేటు అంటున్నారు కొంతమంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించుకోవడం ఆ పార్టీ నేతలకు అవమానంగా భావించకపోవడం ఇంకా సిగ్గుచేటు అనేసి కూడా కొంతమంది టీడీపీ నేతలు అంటున్నారు. కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని కూడా సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మరోమారి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అంత యాక్టివ్గా లేదు కాబట్టి ఆ పార్టీని కానీ లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని కానీ ఇక్కడ వాడుకోవడం అనేది కూడా అంత కరెక్ట్గా ప్రజలకు అనిపించదు. ఏది ఏమైనా ఇప్పుడు ఇక నుండి అయినా సరే ఇక్కడ టార్గెట్ చేయాల్సింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజల్లో ఏం చేస్తాం మనం రాబోయే రోజుల్లో, మనం చేసినటువంటి తప్పుల్ని ఇక్కడ ప్రజలకు తప్పులను తెలిసినా కానీ మనం ఒప్పుగా చెప్పుకుంటే ఎప్పుడైనా ప్రజల నుండి కూడా వ్యతిరేకత వస్తుంది. అలాగే ప్రజలకు ఎప్పుడు కూడా వాళ్ళ పాలన అనేది కూడా ప్రజలకు అందరికీ నచ్చేలాగా లేకపోతే కూడా ప్రజలు అధికారాన్ని వేరొకరికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ రకంగా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం నేటికి కూడా వాడుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.